Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 20th of June 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ వన్, విల్ డిలేయింగ్ ద సెన్సస్ ఎఫెక్ట్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఇండియాలో మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు లాస్ట్ సెన్సస్ డేటా 2011కి సంబంధించి ఉంది. ఇదే మన దగ్గర ఉన్న లేటెస్ట్ సెన్సస్ డేటా. సో యాక్చువల్గా అయితే దీని తర్వాత మనకు 2021లో నెక్స్ట్ సెన్సస్ డేటా రావాల్సి ఉంది. బట్ COVID-19 వలన ఇది డిలే అవ్వడం జరిగింది. ఆ టైంలో మనం సెన్సస్ అనేది కండక్ట్ చేయలేకపోయాం 2021లో. అండ్ దాని తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ ఇది డిలే అయ్యి ఇది ఫైనల్గా 2027లో దీన్ని కండక్ట్ చేయబోతున్నాం. సో ఎప్పుడు కూడా మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇది ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ 16 years ప్లస్ ఆఫ్ గ్యాప్ అనేది రావడం జరిగింది రెండు సెన్సస్ మధ్య. సో అసలు ఈ సెన్సస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ ఈ 2021 నుండి 27 మధ్య ఈ డిలే అనేది ఎందుకు జరిగింది, అండ్ 2027 సెన్సస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఇది ఫస్ట్ టైం మనం డిజిటల్ సెన్సస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం, అండ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ చేయబోతున్నాం, అండ్ ఇది 2 phases జరగబోతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సెకండ్ ఎడిటోరియల్, ఎగ్జిటింగ్ రెఫ్యూజీ స్టేటస్, గెటింగ్ బ్యాక్ డిగ్నిటీ. ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కంటెంట్ ఏంటంటే, మనకు ఇండియాలో 30 years కంటే ఎక్కువగా చాలా మంది శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ తమిళనాడులో ఉంటున్నారు. సో వారికి సంబంధించిన ఇష్యూని డిస్కస్ చేసే ఆర్టికల్ ఇది. సో మనకు రీసెంట్గా కొన్ని లీగల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ రావడం జరిగింది. సో శ్రీలంకన్ రెఫ్యూజీస్ అండ్ టిబెటన్ రెఫ్యూజీస్కి సంబంధించి. సో అసలు ఇండియాలో టిబెటన్ రెఫ్యూజీస్, చక్మా రెఫ్యూజీస్, ఈ విధంగా మనకు రెఫ్యూజీస్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. దాంతోపాటుగా ఇండియాలో రెఫ్యూజీస్కి సంబంధించి, అంటే శరణార్థులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ ఇండియా యొక్క రెఫ్యూజీ పాలసీకి సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI టు ఆర్గనైజ్ గ్లోబల్ మీట్ ఆన్ డీకోడింగ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా మీరు ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ గురించి చదువుకుని ఉంటారు. సో ఇప్పటి వరకు కూడా ఈ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఎవరు డెసిఫర్ చేయలేదు. సో ఇట్ ఇస్ స్టిల్ అన్డెసిఫర్డ్. సో దీనికి సంబంధించి గ్రేటర్ నోయిడాలో ఒక 3-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మన ASI ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇది ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని డెసిఫర్ చేయడానికి, అదేవిధంగా ఎప్పటి నుండో హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి ఉన్న ఆ మిస్టరీని కూడా సాల్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అసలు ఈ స్క్రిప్ట్లో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అండ్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ అనేది ఎందుకు ఇప్పటి వరకు ఎవరు డెసిఫర్ చేయలేకపోయారు, ఇటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్, AAIB yet to decide where AI black box will be decoded. సో AAIB అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో ఇది మన రీసెంట్గా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ జరిగిందని మనకు తెలుసు. సో ఆ ఎయిర్ ఇండియా యొక్క బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి దాన్ని ఎక్కడ డీకోడ్ చేయాలి అనేది AAIB ఇంకా డిసైడ్ చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ India FDI slid 1.8% in 2024, share in capital formation declining. సో మనకు రీసెంట్గా UN వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. సో రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. సో దీని ప్రకారం ఏంటంటే 2024 ఇయర్లో మనకు వచ్చిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI ఏదైతే ఉందో దీనిలో రిడక్షన్ అనేది మనం చూడొచ్చు. ఇది రీసెంట్ టైమ్స్లో తగ్గింది. సో దిస్ ఇండికేట్స్ రెడ్యూస్డ్ రోల్ ఆఫ్ FDI ఇన్ ఇండియాస్ క్యాపిటల్ ఫార్మేషన్. సో మనకు FDI ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి రిపోర్ట్ ప్రకారం, అసలు FDI అంటే ఏంటి, ఇండియాలో ఎటువంటి రూట్స్లో మనకు FDI రావడం జరుగుతుంది, అంటే మనకు ఆటోమేటిక్ రూట్ అండ్ అప్రూవల్ రూట్ ఉంటాయి. అండ్ FDIకి సంబంధించి ఇండియాలో ఎటువంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, పాలసీ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ రాజ్నాథ్ సింగ్ టు పార్టిసిపేట్ ఇన్ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ చైనా.
సో SCO is our Shanghai Cooperation Organization. ఈ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే చైనాలో జరుగుతుందో అక్కడ మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ అదేవిధంగా SCOలో ఏ మెంబర్స్ ఉన్నాయి, ఇండియా ఎప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది, అసలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ వై ఇండియా షుడ్ అడ్రస్ ఇట్స్ ప్రొపల్షన్ గ్యాప్. సో ప్రస్తుతం మనకు ఇండియాలో ప్రొపల్షన్ కోసం మనం ఎక్కువగా ఇంపోర్టెడ్ జెట్ ఇంజిన్స్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. సో ఈ డిపెండెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఇండిజినస్గా మన కంట్రీలోనే ఇంజిన్ డెవలప్మెంట్ చేయడం కోసం ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నాం, లైక్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ ప్రొపల్షన్ గ్యాప్ అనేది తగ్గించడం మనకి ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, ఇన్ UK విజిట్ గోయల్ సేస్ ఇండియా సీకింగ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ రిచ్ డెమోక్రటిక్ కంట్రీస్. సో లండన్లో ఇండియా గ్లోబల్ ఫోరం 2025, సో ఈ సందర్భంగా లండన్లో మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే, ఇండియా ఎక్కువగా ఎకనామికలీ అడ్వాన్స్డ్ అండ్ డెమోక్రటిక్ నేషన్స్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని. అండ్ మనం RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ ఫస్ట్ ఆర్టికల్. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్, విల్ డిలేయింగ్ ద సెన్సస్ ఎఫెక్ట్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో మనకు లాస్ట్ సెన్సస్ డేటా 2011లో ఉంది, అండ్ నెక్స్ట్ సెన్సస్ అనేది మనం 2027లో కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా జనాభా లెక్కలు కండక్ట్ చేయడంలో మనకు డిలే ఉండడం వలన దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందా అనే దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే ఇది GS పేపర్ 2, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్, issues relating to development and management of social sector or services, governance and transparency, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలో డికెనియల్ సెన్సస్ ఉంది, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం జనాభా లెక్కలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2011లో మనకు లేటెస్ట్ సెన్సస్ డేటా అంటే 2011కి సంబంధించి ఉంది. సో నెక్స్ట్ 10 years తర్వాత అంటే 2021లో నెక్స్ట్ సెన్సస్ అనే డేటా అనేది మనకు రావాల్సి ఉంది. సో ఇట్ వాజ్ షెడ్యూల్డ్ ఫర్ 2021, బట్ ఇది చాలా సార్లు మనకి డిలే అవ్వడం జరిగింది. అండ్ ఇది నెక్స్ట్ 2027లో కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా రెండు జనాభా లెక్కల మధ్య 17 సంవత్సరాల గ్యాప్ ఉండడం వలన దీనివల్ల మనకు పాలసీ ప్లానింగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది దీనిపైన కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా ద రిలవెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డేటా అండ్ పొటెన్షియల్ పొలిటికల్ మూవ్స్. సో 2021లో మనం సెన్సస్ కనుక కండక్ట్ చేసి ఉంటే అది ఫస్ట్ డిజిటల్ అండ్ కాస్ట్ ఇన్క్లూజివ్ ఎన్యూమరేషన్ అయ్యి ఉండేది ఇండిపెండెంట్ ఇండియాలో, బట్ మనం 2021లో కండక్ట్ చేయలేకపోయాం. సో 2027లో ఈ విధంగా మనం డిజిటల్ సెన్సస్ కండక్ట్ చేయబోతున్నాం, అండ్ ఇది 2 phases జరగబోతుంది. అదేవిధంగా కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేయబోతున్నాం. ఇది ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్. వాట్ ఈస్ ద సెన్సస్ అండ్ వై హ్యాస్ ఇట్ బీన్ డిలేడ్ దిస్ టైమ్? సో అసలు సెన్సస్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఈసారి ఇంత డిలే అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో అసలు సెన్సస్ అంటే ఏంటంటే, మన ఇండియాకి సంబంధించి జనాభా లెక్కలు అనేవి ఒక డికెనియల్ ఎక్సర్సైజ్, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేసే ఒక ప్రక్రియ ఇది. దీన్ని సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఇండియా యొక్క పాపులేషన్ ఏ విధంగా ఉందంటే, జనాభా ఏ విధంగా ఉంది, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, లిటరసీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, కాస్ట్ రిలేటెడ్ డేటా ఏ విధంగా ఉంది, వీటన్నిటికీ సంబంధించిన డెమోగ్రఫిక్ డేటా ప్రొవైడ్ చేసే ఒక కాంప్రహెన్సివ్ సోర్సే ఈ సెన్సస్. అండ్ దీనికి సంబంధించి లీగల్ బేసిస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏముంది అంటే, పాపులేషన్ సెన్సస్ అనేది మన కాన్స్టిట్యూషన్లోని 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేయబడింది, అంటే ఎంట్రీ నెంబర్ 69. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని షెడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. షెడ్యూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ షెడ్యూల్లో ఏముంది, సెకండ్ షెడ్యూల్లో ఏముంది, సో ఈ విధంగా అన్ని షెడ్యూల్స్ యొక్క కంటెంట్ అనేది మనకి తెలిసి ఉండాలి, అట్లీస్ట్ ఇన్ అ బ్రీఫ్.
ఫర్ ఎగ్జాంపుల్ 7th షెడ్యూల్ లిస్ట్ ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. 3rd షెడ్యూల్ ఓట్స్ అండ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా యూ హ్యావ్ టు అట్లీస్ట్ నో ద బేసిక్స్. అండ్ ఈ సెన్సస్ ఏదైతే ఉందో దీన్ని సెన్సస్ యాక్ట్ 1948 ప్రొవిజన్స్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి జనాభా లెక్కలకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. అండ్ 2021లో రావాల్సిన సెన్సస్ అనేది 2027లో కండక్ట్ చేయబోతున్నాం. సో ఎందుకు ఈ విధంగా డిలే జరిగింది, దీని వెనుకున్న కారణాలు ఏంటో చూద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద రీజన్స్ ఫర్ ద డిలే. ఫస్ట్ రీజన్ వచ్చేసి COVID-19 పాండమిక్. సో ఆ టైంలో మనకు 2020-21 టైంలో COVID-19 పాండమిక్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఫీల్డ్ వర్క్ అనేది పోస్ట్పోన్ చేశారు, ఎందుకంటే చాలా హెల్త్ రిస్క్స్ ఉంటాయి కాబట్టి. దెన్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, డిజిటల్ ప్రిపేర్నెస్ అండ్ ట్రైనింగ్ కి సంబంధించి డిలేస్ జరిగాయి. దెన్ లింక్ విత్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ NPR. సో దీనివల్ల పొలిటికల్ కన్సర్న్స్ అండ్ పబ్లిక్ కన్సర్న్స్ అనేవి రేజ్ చేయడం జరిగింది. దెన్ ల్యాక్ ఆఫ్ టైమ్లీ యాక్షన్, రిపీటెడ్గా పోస్ట్పోన్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సెన్సెస్కి సంబంధించి ఒక ఫిక్స్డ్ టైమ్ లైన్ అనేది ఫిక్స్ చేయకుండా రిపీటెడ్గా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు మన సెన్సెస్ ఎక్సర్సైజ్ని. సో ఇవే మనకు 2021 నుండి 27 వరకు డిలేస్ జరగడానికి గల కారణాలు. అబౌట్ సెన్సెస్ 2027. సో 2027 సెన్సెస్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. సో మనకు 2027లో కండక్ట్ చేయబోయే జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియాలో 16th డికెనియల్ సెన్సెస్ గా ఉంటాయి. సో డూ రిమెంబర్ దిస్. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే మనకు కాంప్రహెన్సివ్ డెమోగ్రఫిక్, సోషల్, ఎకనామిక్ అండ్ క్యాస్ట్ రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన అథారిటీ ఎవరు ఉంటారు అంటే దీన్ని ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. అండ్ దీన్ని గవర్న్ చేసేది సెన్సస్ యాక్ట్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ 1990. దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇట్ ఇస్ ద డిజిటల్ సెన్సస్. యాక్చువల్గా మనకు 2021 అనేది ఫస్ట్ ఎవర్ డిజిటల్ సెన్సస్ అవ్వాల్సి ఉంది, బట్ అది డిలే అవ్వడం వల్ల 2027 అనేది ఫస్ట్ ఎవర్ డిజిటల్ సెన్సస్ ఇన్ ఇండియాగా అవ్వబోతుంది, యూజింగ్ మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్ ఫర్ డేటా కలెక్షన్. సో డిజిటల్ సెన్సస్ అంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారు అంటే డేటా కలెక్షన్ కోసం మొబైల్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ CMMS పోర్టల్ అంటే సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీని ద్వారా స్టాఫ్, లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేస్తారు. దెన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్, హౌస్ హోల్డ్స్ ఏంటంటే ఆన్లైన్ లో తమను తాము సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయొచ్చు, అప్డేటింగ్ డేటా ఇన్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. దెన్ క్యాస్ట్ ఎన్యూమరేషన్, 1931 తర్వాత ఇప్పటి వరకు క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది జరగలేదు, బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు జరగలేదు. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా జరగబోతోంది. దట్ ఈస్ క్యాస్ట్ డేటా బియాండ్ SC/ST విల్ బి కలెక్టెడ్. కేవలం SC/STకి సంబంధించిన షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ డేటా మాత్రమే కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటుగా రిమైనింగ్ క్యాస్ట్ కి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా 2027 సెన్సస్ లో చేయబోతున్నాం. Then drop down caste directory, in-app directory to ensure accuracy and avoid duplication. So same name twice or thrice repeat అవ్వకుండా ఆ డూప్లికేషన్ ని అవాయిడ్ చేయడానికి కూడా మనం ఒక కాస్ట్ డైరెక్టరీని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ 2027లో మనకి రాబోతున్న నెక్స్ట్ సెన్సస్ యొక్క కీ ఫీచర్స్. ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది 2 phases లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. దీని యొక్క టైమ్ లైన్ April 1 to September 2026. దీని యొక్క పర్పస్ ఏంటంటే హౌసింగ్ కండిషన్స్ అండ్ హౌస్ హోల్డ్ ఎమ్యూనిటీస్ కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ పాపులేషన్ ఎన్యూమరేషన్ అంటే జనాభాను లెక్కించడం అనేది February 27 నుండి March 1, 2027 వరకు జరుగుతుంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ డేటా ఏ విధంగా ఉంది అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది మనకున్న 2 phases. ఫస్ట్ ఫేజెస్ లో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ చేస్తారు, అండ్ సెకండ్ ఫేజ్ లో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాలో సెన్సస్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ప్రీ ఇండిపెండెన్స్ అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అంటే 1872లో కండక్ట్ చేశారు. బట్ ఇదొక ఇన్కంప్లీట్ అండ్ నాన్ సింక్రోనస్ సెన్సస్. సో ఫస్ట్ కంప్లీట్ అండ్ సింక్రోనస్ సెన్సస్ ఎప్పుడు చేయడం జరిగింది అంటే 1881లో.
సో అప్పటి నుండి మనం ఎక్కడా కూడా బ్రేక్ అనేది లేకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం 10 సంవత్సరాలకి మించి గ్యాప్ ఎక్కడైనా వచ్చింది అంటే ఇది ఇప్పుడు మాత్రమే, బిట్వీన్ 2021 టు 2027. అండ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేసాము అంటే 1951లో సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ వచ్చి ఫుల్ స్కేల్లో మనం క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ చేసింది లాస్ట్ 1931లో. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మనం క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ అనేది చేపట్టలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇండిపెండెన్స్ తర్వాత 2027 సెన్సస్ డేటాలోనే ఈ విధంగా క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనేది చేయబోతున్నాం. దెన్ SCCC సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ దీన్ని 2011లో కండక్ట్ చేశారు, బట్ క్యాస్ట్ డేటా అనేది పబ్లిష్ చేయలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల అఫీషియల్ గా క్యాస్ట్ డేటా పబ్లిష్ చేయడం కుదరలేదు. సో ఇది మనకి ఇండియాలో సెన్సస్ కి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో రీసెంట్ గా మనకి సెన్సస్ అనేది చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. ట్రై టు మెమరైజ్ దీస్. సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ అండ్ క్యాస్ట్ సర్వేస్ అండ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఈ నాలుగింటి మధ్య ఉన్న తేడా ఏంటనేది చూద్దాం. వీటికి ఉన్న డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఏమున్నాయో చూద్దాం. లీగల్ బ్యాకింగ్ చూసినట్లయితే సెన్సస్ కి సంబంధించి సెన్సస్ యాక్ట్ 1948 ఉంది. క్యాస్ట్ సెన్సస్ కి సంబంధించి ఎటువంటి స్పెసిఫిక్ లా అనేది లేదు. దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేది ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్ సర్వే వచ్చేసరికి దీనికి కూడా ఎటువంటి స్టాట్యూటరీ బ్యాకింగ్ అనేది లేదు. ఇది స్టేట్ ఇనిషియేటివ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఇది మనం బీహార్ స్టేట్ లో కూడా చూసాం. ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ తో ఈ విధంగా క్యాస్ట్ సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ NPR చూసినట్లయితే ఇట్ ఇస్ బ్యాక్డ్ బై Citizenship Rules 2003 under Citizenship Act of 1955. రిమెంబర్ దిస్. వీటిని కండక్ట్ చేసే అథారిటీస్ ని చూసినట్లయితే సెన్సస్ అనేది మనకు యూనియన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది బై రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. క్యాస్ట్ సెన్సస్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది, బట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ క్యాస్ట్ సర్వే అనేది స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనం చూసాం బీహార్ అండ్ కర్ణాటక. అండ్ NPR కూడా యూనియన్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో సెన్సస్, క్యాస్ట్ సెన్సస్ అండ్ NPR ఇవి మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, బట్ ఏజెన్సీ ఏవైతే కండక్ట్ చేస్తున్నాయో అవి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాస్ట్ సెన్సస్ 2011లో ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది. అండ్ క్యాస్ట్ సర్వే అనేది ఇర్రెగ్యులర్ గా జరుగుతుంది. సో ఆ స్టేట్ యొక్క డెసిషన్ ప్రకారం ఆ స్టేట్ యొక్క ఇనిషియేటివ్ పై దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా ఇన్ని సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారని మనం చెప్పలేం. దెన్ NPR వచ్చేసరికి దీనికి కూడా ఒక ఫిక్స్డ్ పీరియాడిసిటీ అనేది లేదు. దీని లాస్ట్ మనం 2010లో అండ్ 2015లో అప్డేట్ చేసాం. అండ్ క్యాస్ట్ డేటా యొక్క కలెక్షన్ కి సంబంధించి మన జనాభా లెక్కల్లో అంటే సెన్సస్ డేటాలో కేవలం SC/STs కి సంబంధించిన డేటా ఉంటుంది. క్యాస్ట్ సెన్సస్ లో OBCs తో సహా అన్ని క్యాస్ట్ యొక్క డేటా ఉంటుంది, బట్ ఈ డేటా అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. అండ్ క్యాస్ట్ సర్వేలో అన్ని క్యాస్ట్ యొక్క డేటా అనేది ఉంటుంది, ఎస్పెషలీ OBCs అండ్ EBCs. అండ్ NPR లో ఎటువంటి క్యాస్ట్ డేటా అనేది కలెక్ట్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద యూజ్ ఆఫ్ డేటా, ఈ డేటాని దేనికి ఉపయోగించడం జరుగుతుందంటే సెన్సస్ డేటాని కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ కోసం, ప్లానింగ్ పర్పస్ అండ్ రిసోర్సెస్ యొక్క ఎలికేషన్ కోసం యూజ్ చేస్తారు. క్యాస్ట్ సెన్సస్ అనేది వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క టార్గెటెడ్ డెలివరీ కోసం యూజ్ చేస్తారు. అంటే ఏ పర్టికులర్ వెల్ఫేర్ స్కీమ్ దాని యొక్క బెనిఫిషరీస్ ఎవరు ఉండాలి దాన్ని డిసైడ్ చేయడం కోసం, ఆ టార్గెటెడ్ డెలివరీ కోసం క్యాస్ట్ సెన్సస్ డేటా SCCC డేటాని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాస్ట్ సర్వే అనేది స్పెసిఫిక్ గా కొందరికి ఉద్దేశించబడిన వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రిజర్వేషన్స్ కోసం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ NPR వచ్చేసి మనకు ఒక కాంప్రహెన్సివ్ ఐడెంటిటీ డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి దీని డేటా అనేది యూజ్ చేస్తారు. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ సెన్సస్, SCCC ఆర్ క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ సర్వే అండ్ NPR. సో ఈ డిఫరెన్సెస్ మనకి ఇంపార్టెంట్. యాజ్ ఐవ్ టోల్డ్ యూ బిఫోర్, రీసెంట్ గా ఈ టాపిక్స్ మనకు న్యూస్ లో ఉన్నాయి కాబట్టి దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్.
సెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. ఫౌండేషన్ ఫర్ ఆల్ సర్వేస్. సో మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, పిఎల్ఎఫ్ఎస్, ఎస్సిసిసి ఇటువంటి సర్వేస్ అన్నిటికీ కూడా సెన్సెస్ డేటా అనేది ఒక బేస్ లైన్ గా ఉంటుంది. అండ్ దీనివలన అక్యురేట్ శాంప్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో పాలసీ మేకింగ్ కోసం రిప్రజెంటేటివ్ డేటాను కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. దెన్ కాంప్రహెన్సివ్ డెమోగ్రఫిక్ అండ్ సోషల్ స్నాప్షాట్ అంటే మనకు జనాభా ఎంత ఉంది, ఏజ్ కి సంబంధించిన డేటా, లిటరసీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆక్యుపేషన్ రిలేటెడ్ డేటా, హౌసింగ్ రిలేటెడ్ డేటా, డిసెబిలిటీ డేటా, వీటన్నిటి పైన కూడా డీటెయిల్ డేటా అనేది దీనిలో మనకు క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్ యొక్క మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది మనకు లభిస్తుంది సెన్సెస్ ద్వారా. అండ్ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అండ్ డీలిమిటేషన్. సో మనకు కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి సెన్సెస్ డేటాని బేస్ చేసుకొని కాన్స్టిట్యుయెన్సీస్ ని మనం డీలిమిటేషన్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ కోసం అండ్ అదేవిధంగా పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో సీట్స్ యొక్క ఎలొకేషన్ కోసం కూడా సెన్సెస్ డేటా ఒక బేసిస్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ అండ్ మనకు 2026 తర్వాత విమెన్ రిజర్వేషన్ ని కూడా మనం ఎనేబుల్ చేయబోతున్నాం. వీటన్నిటికీ మనకు సెన్సెస్ డేటా అనేది హెల్ప్ అవుతుంది. దెన్ పాలసీ ప్లానింగ్ అండ్ వెల్ఫేర్ డెలివరీ, బడ్జెటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ వెల్ఫేర్ టార్గెటింగ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్, మన్రేగా, స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ స్కీమ్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దెన్ సోషల్ జస్టిస్ అండ్ ఇన్క్లూజన్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్ కి సంబంధించి ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్ గా కొన్ని పాలసీస్ అనేవి తీసుకురావడం కోసం కూడా ఈ సెన్సస్ డేటా అనేది ఉపయోగించడం జరుగుతుంది. దాంతో పాటుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సబ్ కేటగరైజేషన్ లో కూడా ఇది సాయం చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ జస్టిస్ రోహిణి కమిషన్. అండ్ దెన్ మానిటరింగ్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ రీసెర్చ్. సో మనకున్న ఎస్డిజీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వీటిపైన మన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది దీన్ని ట్రాక్ చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ లో కూడా ఇది అసిస్ట్ చేస్తుంది. అండ్ అకాడమిక్ రీసెర్చ్, ఎన్ఎస్ఎస్, ఎన్ఎఫ్హెచ్ఎస్, పవర్టీ ఎస్టిమేషన్ కి సంబంధించి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ డేటా సోర్స్ గా ఉంటుంది. సో అగైన్ వీఆర్ హియర్ అక్రాస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ రిపీట్ ట్రై టు రిమెంబర్ దీస్ గోల్స్. సో మనకు టోటల్ 17 గోల్స్ ఉంటాయి. సో దానిలో ఎస్డిజి 1 అంటే ఏంటి, ఎస్డిజి 4 అంటే ఏంటి, సో ఈ విధంగా 17 ఎస్డిజీస్ యొక్క కంటెంట్ కూడా నేర్చుకోండి. ఇట్ విల్ బి రియలీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. రీసెంట్ గా మనకు సెన్సస్ డిలే అనేది జరిగింది. సో ఈ విధంగా జనాభా లెక్కల్ని కండక్ట్ చేయడానికి డిలే జరగడం వలన ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ డిస్రప్షన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ టార్గెటింగ్. సో మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ఉంది, మన్రేగా ఉంది, ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఇటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకున్న పాపులేషన్ డేటా పైన డిపెండ్ అవుతాయి. సో ఈ విధంగా డిలే జరిగినట్లయితే టార్గెటింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరు దీని యొక్క పర్ఫెక్ట్ బెనిఫిషియరీస్ అనేది టార్గెట్ చేయడంలో మనకు కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఎక్స్క్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ రిసోర్సెస్. దెన్ స్టాలింగ్ ఆఫ్ డిజిటల్ గవర్నెన్స్ రిఫార్మ్. 2021 సెన్సస్ అనేది ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్ అవ్వాల్సి ఉంది, ఇన్కార్పొరేటింగ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ జియో ట్యాగింగ్. బట్ ఇటువంటి డిలే జరగడం వలన డేటా కలెక్షన్ లో మోడర్నైజేషన్ అనేది డిలే అయ్యింది, డినైయింగ్ ఇండియా రియల్ టైమ్ ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎన్యూమరేషన్స్ బెనిఫిట్స్. దెన్ డిఫర్డ్ కాస్ట్ ఎన్యూమరేషన్ అండ్ సోషల్ ఈక్విటీ ప్లానింగ్. ఈ సెన్సస్ ఏదైతే ఉందో దీనిలో కాంప్రహెన్సివ్ కాస్ట్ కౌంట్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1931 తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనం కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది చేయడం జరగలేదు. సో ఈ విధంగా మనకు డిలే జరగడం వలన టార్గెటెడ్ సోషల్ జస్టిస్ పాలసీస్ ని డిజైన్ చేయడంలో కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎస్పెషలీ ఫర్ ఓబీసీస్ అండ్ ఈబీసీస్. దెన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లైండ్ స్పాట్స్ ఇన్ గవర్నెన్స్. అప్డేటెడ్ డేటా అనేది లేనట్లయితే గవర్నమెంట్ అర్బన్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి సంబంధించి కూడా మనకు చాలా పాతదైన 2011 సెన్సస్ యొక్క డేటానే యూజ్ చేయాల్సి వస్తుంది.
సో దీనివల్ల ఏంటంటే రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా ఎలకేట్ చేయడానికి వీలవదు. మిస్ ఎలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే కావాల్సిన దానికి కాకుండా మనం రాంగ్గా ఎలొకేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ప్రాపర్ అప్డేటెడ్ డేటా అనేది లేకపోవడం వలన, ఎస్పెషలీ ఇన్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ సిటీస్ అండ్ మైగ్రేషన్ హెవీ రీజన్స్. సో ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం అండ్ ఈ డేటా 2011కి సంబంధించి. సో మనం 14 years ఓల్డ్ డేటా అనేది యూజ్ చేసి రిసోర్సెస్ని అలొకేట్ చేస్తున్నామంటే ఈ 14 yearsలో ఎంతో చేంజ్ అనేది వచ్చుంటుంది. సిటీస్ చాలా గ్రో అయ్యాయి, రూరల్ నుండి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ చాలా వరకు జరిగింది, అర్బనైజేషన్ జరిగింది, రైట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మన దగ్గర అప్డేటెడ్ డేటా లేకపోవడం వలన రిసోర్సెస్ యొక్క మిస్ అలొకేషన్ కూడా జరుగుతుంది. దెన్ ఎరోషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఫ్రీక్వెంట్గా సెన్సెస్ని మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం వలన ఇట్ విల్ గివ్ పబ్లిక్ సస్పెషన్ ఆఫ్ పొలిటికల్ మోటివ్స్ అండ్ దిస్ అండర్మైన్స్ ఫెయిత్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దీనివల్ల ఫ్యూచర్ ఎన్యూమరేషన్స్లో పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకు సెన్సెస్ అనేది డిలే అవ్వడం వలన వచ్చే ఇంప్లికేషన్స్. సో ఫైనల్గా దీనికి సంబంధించి కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ చూద్దాం. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? టైమ్ బౌండ్ ఎగ్జిక్యూషన్. సో ఇటువంటి డిలేస్ అనేవి ప్రివెంట్ చేయడానికి కరెక్ట్గా మనం ఈ డికెడల్ సైకిల్ ఏదైతే ఉందో, అంటే 10 yearsకి ఒకసారి మనం 1881 నుండి ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నామో అదే విధంగా ఈ 10 years సైకిల్ అనేది మెయింటైన్ చేయడానికి ఒక ఫిక్స్డ్ స్టాట్యుటరీ షెడ్యూల్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ డీకపుల్ ఎన్పిఆర్ ఫ్రమ్ సెన్సెస్. సో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడం కోసం అండ్ అదేవిధంగా పొలిటికల్ కన్సర్న్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్ని ఇంకా బిల్డ్ చేయడానికి ఎన్పిఆర్ అనేది మనం సపరేట్గా కండక్ట్ చేయాలి. అండ్ ప్రమోట్ డిజిటల్ అండ్ ఇన్క్లూజివ్ యాక్సెస్. మనం ఆఫ్లైన్ ఆప్షన్స్ని కూడా ఎన్ష్యూర్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ ఫర్ డిజిటలీ ఎక్స్క్లూడెడ్ పాపులేషన్స్. మనకు ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో చూసినట్లయితే కొంతవరకు డిజిటల్ యాక్సెస్ అనేది తక్కువగా ఉంది. మనం 2027లో డిజిటల్ సెన్సెస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. బట్ ఈ రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ ఎక్కడైతే డిజిటల్గా ఎక్స్క్లూడ్ అయిన పాపులేషన్స్ ఉన్నారో వీరికి కొంతవరకు మనం సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా వారికి ఆఫ్లైన్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్టాండర్డైజ్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ క్యాస్ట్ ఎన్యూమరేషన్. సో మనం డ్రాప్ డౌన్ క్యాస్ట్ లిస్ట్ని యూజ్ చేయాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అండ్ ఎన్యూమరేటర్స్కి కూడా ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దెన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. సో సెన్సెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీనిలో ప్రైవసీ సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, సిటిజన్ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉండాలి, దీనికి సంబంధించిన అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. అండ్ ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. So our mains practice question is, how does the census serve as a tool for social justice and economic planning in India? ఇండియాలో సోషల్ జస్టిస్కి ఎకనామిక్ ప్లానింగ్ కోసం ఈ జనాభా లెక్కలు అనేది ఏ విధంగా హెల్ప్ అవుతాయి అండ్ అదేవిధంగా ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ డిలే ఆన్ పబ్లిక్ పాలసీ. రీసెంట్గా సెన్సస్ కండక్ట్ చేయడంలో డిలే అనేది జరిగింది. సో ఈ డిలే అనేది పబ్లిక్ పాలసీ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్. ఈ కీ టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 wordsలో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన సెకండ్ ఎడిటోరియల్, ఎగ్జిటింగ్ రెఫ్యూజీ స్టేటస్, గెటింగ్ బ్యాక్ డిగ్నిటీ. సిలబస్ చూసినట్లయితే మనకు జిఎస్ పేపర్ 2 రైట్స్ ఇష్యూస్, రెఫ్యూజీ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ అండ్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ రిలేషన్స్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలో 30 yearsకి పైబడి తమిళనాడులో కొంతమంది శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్, అంటే శ్రీలంక నుంచి వచ్చిన తమిళ్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో, రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ ఇష్యూకి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకు రీసెంట్గా తీసుకొచ్చిన లీగల్ డెవలప్మెంట్స్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్, ఒక స్ట్రక్చర్డ్ రీపాట్రియేషన్ అనేది లేకపోవడం, అదేవిధంగా మనకు ఒక రీహాబిలిటేషన్ పాలసీ కూడా లేదు, దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ కాంట్రాస్ట్ ఇండియాస్ హ్యాండ్లింగ్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ విత్ దట్ ఆఫ్ టిబెటన్ రెఫ్యూజీస్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియాలో రెఫ్యూజీస్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో రెఫ్యూజీ గ్రూప్స్, పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ అండ్ రిమార్క్స్. సో రెఫ్యూజీ గ్రూప్స్ చూసినట్లయితే మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన టైంలో పార్టీషన్ అనేది జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్గా
మనం పార్టిషన్ చేయడం జరిగింది. ఆ టైంలో 1947లో కొంతమంది పార్టిషన్ రెఫ్యూజీస్ రావడం జరిగింది ఇండియాలోకి. దట్ ఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ డ్యూరింగ్ పార్టిషన్. సో ఈ విధంగా దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుండి కొంతమంది శరణార్థులు భారతదేశానికి రావడం జరిగింది. అండ్ 1959 నుండి టిబెటన్ రెఫ్యూజీస్ కూడా ఇండియాకి వస్తున్నారు. సో దే వర్ గివెన్ ల్యాండ్, ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్ రైట్స్ అండర్ టీఆర్పీ. దెన్ చక్మా అండ్ హాజాంగ్ 1960s ఇండియాకి రావడం జరిగింది. సో ప్రస్తుతం బంగ్లాదేశ్ గా ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ నుండి చక్మా అండ్ హాజాంగ్ రెఫ్యూజీస్ ఇండియాకి వచ్చారు. అండ్ 1965 అండ్ 71లో బంగ్లాదేశీ రెఫ్యూజీస్. సో ఎస్పెషలీ ఇది బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉందో ఇది జరిగిన టైంలో బంగ్లాదేశ్ నుండి కొంతమంది శరణార్థులు భారతదేశానికి రావడం జరిగింది. అండ్ 1980s నుండి శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్, ఎందుకంటే సివిల్ వార్ వలన చాలా మంది ఇప్పటికీ కూడా తమిళనాడు క్యాంప్స్ లో ఉంటున్నారు. లాస్ట్లీ 2012 నుండి రోహింగ్యా రెఫ్యూజీస్, మయన్మార్ నుండి వచ్చిన పీపుల్. సో దీస్ ఆర్ వ్యూడ్ యాజ్ సెక్యూరిటీ కన్సర్న్. సో ఇండియాలో రెఫ్యూజీస్ యొక్క స్టేటస్ ఇది. సో ఎక్కడెక్కడి నుండి వచ్చిన శరణార్థులు ఉన్నారు భారతదేశంలో అనేది ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. ఇండియా యొక్క రెఫ్యూజీ పాలసీ అండ్ మన లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇండియాలో మనకు స్పెసిఫిక్ గా ఒక రెఫ్యూజీ లా అనేది లేదు. మనకు ఒక డెడికేటెడ్ రెఫ్యూజీ లా లేదు. అదేవిధంగా రెఫ్యూజీస్ ని ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం గవర్న్ చేయడం జరుగుతుంది. అండ్ 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇండియా దీన్ని సైన్ చేయలేదు. రిమెంబర్ దిస్. సో ఇండియా ఇస్ నాట్ అ పార్టీ టు 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ ఆర్ ఇట్స్ 1967 ప్రోటోకాల్. దెన్ ఫారినర్స్ యాక్ట్ 1946. సో ఇది ఎవరికి అప్లై అవుతుందంటే నాన్ సిటిజన్స్ అందరికీ కూడా ఇది అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ రెఫ్యూజీస్. అండ్ దీనివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి చాలా ఎక్కువ పవర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏ విషయంలో అంటే టు డిటైన్ ఆర్ డిపోర్ట్ ఫారినర్స్ వితౌట్ రెఫ్యూజీ డిస్టింక్షన్. సో వాళ్ళు జస్ట్ నాన్ సిటిజన్సా లేదా రెఫ్యూజీస్ కూడానా అనే ఆ డిస్టింక్షన్ లేదా డిఫరెన్షియేషన్ చేయకుండానే డిటైన్ చేయడం లేదా డిపోర్ట్ చేయడం వంటివి చేస్తారు. ఇటువంటి పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద ఫారినర్స్ యాక్ట్ ఆఫ్ 1946. కాన్స్టిట్యూషనల్ గా ఉన్న సేఫ్ గార్డ్స్ చూసినట్లయితే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. సో ఇది రెఫ్యూజీస్ తో సహా అందరు పర్సన్స్ కి కూడా ఇది అప్లై అవుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 1996 కేసులో దీన్ని అప్హోల్డ్ చేయడం కూడా జరిగింది. దెన్ నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్ రికగ్నైజ్డ్ అండర్ ఆర్టికల్ 21 బై ఇండియన్ కోర్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా. దీని ద్వారా ఏంటంటే మనకు రెఫ్యూజీస్ గా ఎవరైతే మన కంట్రీకి వస్తారో వీరిని తిరిగి అక్కడ డేంజరస్ సిచ్యువేషన్స్ లేదా పర్సిక్యూషన్ జరుగుతున్నప్పుడు అక్కడికి తిరిగి పంపించడం అనేది ప్రివెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆర్ నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్. ఇండియా యొక్క రెఫ్యూజీ పాలసీ ఫేస్ చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ అ నేషనల్ రెఫ్యూజీ లా. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇండియాలో ఒక స్పెసిఫిక్ గా డెడికేటెడ్ రెఫ్యూజీ లా అనేది లేదు. అండ్ ఇండియాలోని రెఫ్యూజీస్ ని ఫారినర్స్ యాక్ట్ 1946 కింద గవర్న్ చేయడం జరుగుతుంది. దీనివల్ల నాన్ సిటిజన్స్ అందరినీ కూడా ఒకలాగే ట్రీట్ చేయడం జరుగుతుంది. దే ఆర్ ట్రీటెడ్ అలైక్. సో రెఫ్యూజీస్ కి సపరేట్ ప్రొవిజన్స్ అనేవి లేవు. అండ్ ఈ విధంగా ఒక డెడికేటెడ్ రెఫ్యూజీ లా అనేది లేకపోవడం వలన ఇట్ రిజల్ట్స్ ఇన్ అడాక్ ఇన్కన్సిస్టెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ రెఫ్యూజీ గ్రూప్స్, లాకింగ్ లీగల్ క్లారిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. Then no rehabilitation framework for Sri Lankan Tamil refugees. So Tibetan refugees చూసినట్లయితే అండర్ TRP 2014 కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. బట్ శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ కి సంబంధించి వారి యొక్క ఇంటిగ్రేషన్, వెల్ఫేర్ అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కోసం ఎటువంటి స్ట్రక్చర్డ్ పాలసీ అనేది లేదు. అండ్ గవర్నమెంట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఫోకస్ అనేది రీపాట్రియేషన్ పైన ఉంది, అంతేకాని రీసెటిల్మెంట్ లేదా డిగ్నిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ పైన ఫోకస్ లేదు. దెన్ లీగల్ ఇన్సెక్యూరిటీ అండ్ డాక్యుమెంటేషన్ గ్యాప్స్. రెఫ్యూజీస్ ఎస్పెషలీ శ్రీలంక అండ్ మయన్మార్ నుండి వచ్చిన రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వీరిని ఎక్కువగా ఇల్లీగల్ ఎంట్రన్స్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు నాన్ డెసిగ్నేటెడ్ రూట్స్ నుండి ఇండియాలోకి ఎంటర్ అవడం వలన వీరిని ఎక్కువగా మనం ఇల్లీగల్ గా మన కంట్రీలోకి ఎంటర్ అయిన పర్సన్స్ గానే ట్రీట్ చేస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల ఏంటంటే దిస్ లీవ్స్ దెమ్ ఇన్ అ లీగల్ లింబో
denying them employment, education and ఐడెంటిటీ డాక్యుమెంట్స్. సో ఈ విధంగా వీళ్ళని ఇండియాలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయిన పర్సన్స్గా ట్రీట్ చేయడం వలన వీరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు. దెన్ సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్. చాలా మంది ఎడ్యుకేటెడ్ రెఫ్యూజీ యూత్, ఎస్పెషలీ శ్రీలంకన్ తమిళ్స్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ రెఫ్యూజీ యూత్ ఉన్నారు. బట్ వీరికి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ యాక్సెస్ ఉండడం లేదు, ఎందుకంటే వీరికి లీగల్ స్టేటస్ లేకపోవడం వలన. సో దీనివల్ల వారిలో ఫ్రస్ట్రేషన్, అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ జనరేషనల్ మార్జినలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే వారి యొక్క కెపాసిటీకి తగ్గట్టుగా కాకుండా అంతకంటే చిన్న జాబ్స్ అనేవి చేయడాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. దెన్ సెంటర్ స్టేట్ పాలసీ డిస్కనెక్ట్. రెఫ్యూజీ అసిస్టెన్స్ అనేది ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్సే లీడ్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ శ్రీలంకన్ తమిళ్స్కి సంబంధించి తమిళనాడు స్టేట్. బట్ సెంట్రల్ కోఆర్డినేషన్ అనేది లేకపోవడం వలన సపోర్ట్ రిమైన్స్ లిమిటెడ్ అండ్ అన్ఈవెన్. దెన్ రీజనల్ ఇన్స్టెబిలిటీ అండ్ పోరస్ బార్డర్స్. సో మనకు జియోపొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది నైబరింగ్ రీజన్స్లో, ఎస్పెషలీ లైక్ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ అండ్ శ్రీలంకలో. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క ల్యాండ్ అండ్ సీ బార్డర్స్ పోరస్గా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో చాలా లార్జ్ స్కేల్లో రెఫ్యూజీస్ యొక్క ఇన్ఫ్లక్స్ అనేది మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ హైలీ వల్నరబుల్ టు సడన్ లార్జ్ స్కేల్ రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్. అండ్ దిస్ డిటరెంట్ ఫ్యాక్టర్ is often cited as a reason for India's reluctance to adopt a formal refugee law, fearing it may create a pull factor or administrative overload. సో ఇటువంటి రీజన్స్ వలన మన యొక్క సీ బార్డర్ అండ్ ల్యాండ్ బార్డర్ పోరస్గా ఉండడం వలన చాలా మంది రెఫ్యూజీస్ మన కంట్రీకి లార్జ్ స్కేల్లో వచ్చే అవకాశం ఉంది. సో వీటి వల్లనే ఇండియా ఒక ఫార్మల్ రెఫ్యూజీ లాని అడాప్ట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇటువంటి ఫార్మల్ రెఫ్యూజీ లా ఉన్నట్లయితే దానివలన ఇంకా ఎక్కువ మంది రెఫ్యూజీస్ ఇండియా వైపు అట్రాక్ట్ అయ్యి ఇదొక పుల్ ఫ్యాక్టర్గా పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఓవర్లోడ్ కూడా అయ్యే అవకాశం ఉంది. అందు గురించే ఇండియా ఈ విధంగా ఫార్మల్ రెఫ్యూజీ లా అనేది అడాప్ట్ చేసుకోవడం లేదు. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఎనాక్ట్ అ నేషనల్ రెఫ్యూజీ లా. సో మనం ఒక నేషనల్ రెఫ్యూజీ లాని తీసుకురావాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకు లీగల్ క్లారిటీ, ప్రొటెక్షన్ అండ్ రెఫ్యూజీస్ యొక్క రైట్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఒక డెడికేటెడ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ దెన్ రీహాబిలిటేషన్ పాలసీ ఫర్ శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్. సో ఎస్పెషలీ మనకి ఏదైతే టిబెటన్ రీహాబిలిటేషన్ పాలసీ ఉందో అదేవిధంగా శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్కి సంబంధించి కూడా వారి యొక్క ఇంటిగ్రేషన్కి ఒక స్ట్రక్చర్డ్ పాలసీని తీసుకురావాల్సి ఉంటుంది. దెన్ ఎన్ష్యూర్ లీగల్ ఐడెంటిటీ అండ్ డాక్యుమెంటేషన్. సో ఐడి, ఎడ్యుకేషన్ అండ్ వర్క్ పర్మిట్స్కి సంబంధించిన యాక్సెస్ని ఫెసిలిటేట్ చేయాలి టు రెడ్యూస్ లీగల్ లింబో. దెన్ ఎనేబుల్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్ యాక్సెస్. సో వీరికి స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడం అండ్ ఆల్సో ఓపెన్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ టు రెఫ్యూజీ యూత్. సో రెఫ్యూజీ యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారో వీరికి స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. దెన్ స్ట్రెంథెన్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్. సో ఇంతకు ముందు మనం చూసాం స్టేట్సే రెఫ్యూజీస్కి సంబంధించిన పాలసీస్ని డీల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటర్ స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండడం లేదు. సో సెంటర్ స్టేట్స్ మధ్య రెఫ్యూజీ ఇష్యూకి సంబంధించిన కోఆర్డినేషన్ ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. సో రెఫ్యూజీ సపోర్ట్ ఎఫర్ట్స్ వీటిని we have to align it and promote public awareness to reduce stigma. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టు ఆర్గనైజ్ గ్లోబల్ మీట్ ఆన్ డీకోడింగ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆగస్ట్ 20 నుండి 22, 2025 అంటే ఈ ఇయర్ ఆగస్ట్ 20 నుండి 22 వరకు 3 days గ్రేటర్ నోయిడాలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేయబోతుంది. సో ఇది ఎందుకోసం అంటే ఇండస్ వ్యాలీ యొక్క స్క్రిప్ట్ ని డిసైఫర్ చేయడం కోసం. సో దీనికి సంబంధించిన ఎఫర్ట్స్ ని డిస్కస్ చేయడానికి. సో ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ మిస్టరీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇప్పటి వరకు కూడా ఈ స్క్రిప్ట్ ని ఎవరు డిసైఫర్ చేయలేకపోయారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్టికల్. అసలు ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ స్టిల్ అన్డెసిఫర్డ్ రైటింగ్ సిస్టమ్ యూజ్ బై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సింధు నాగరికతలో భాగంగా ఏదైతే స్క్రిప్ట్ ని యూజ్ చేశారో, రైటింగ్ సిస్టమ్ ని యూజ్ చేయడం జరిగిందో
దాన్ని ఇప్పటికీ కూడా మనం డీకోడ్ చేయలేకపోయాం, అన్డెసిఫర్డ్గా ఉంది ఇది. సో it thrived in parts of India and Pakistan around 2600 to 1900 BC during its mature phase. దీనికి సంబంధించిన జోగ్రఫికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ చూద్దాం. ఇట్ ఈస్ ఫౌండ్ ఎట్ హరప్పన్ సైట్స్ లైక్ హరప్ప, ఇది పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది. మోహన్జోదారో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంది. అండ్ ధోల్వీరా, లోథల్ అండ్ కాలిబంగ్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఈ ప్లేసెస్లో మనకు ఈ స్క్రిప్ట్ అనేది లభించింది. And this is associated with one of the world's earliest urban civilizations. ఈ స్క్రిప్ట్ యొక్క ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయో చూద్దాం. దీని యొక్క నేచర్ చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్లీ పిక్టోగ్రాఫిక్ ఆర్ లోగోసిలబిక్. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఈ విధంగా ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తున్నాం వర్డ్స్ రాయడానికి, బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ మనం చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ని యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఫిష్ పిక్చర్ అండ్ ఇంకొక పిక్చర్ ఈ విధంగా పిక్టోగ్రాఫిక్గా పిక్చర్స్ని యూజ్ చేసి స్క్రిప్ట్ అనేది రాయడం జరిగింది. అండ్ నేచర్ ఆఫ్ సింబల్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 400 to 600 యునీక్ సైన్స్ అనేవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. సో ఈ 26 ఆల్ఫాబెట్స్ నుండే మనం డిఫరెంట్ వర్డ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాం, రైట్. బట్ ఇక్కడ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 400 to 600 యునీక్ సైన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క మీడియం ఏంటంటే సీల్స్, పాటరీ, కాపర్ టాబ్లెట్స్ అండ్ ఐవరీ ఆబ్జెక్ట్స్. అండ్ వీరి యొక్క రైటింగ్ డైరెక్షన్ రైట్ నుండి లెఫ్ట్కి ఉంటుంది, రైట్. అండ్ అకేషనలీ బౌస్ట్రోఫెడన్. సో రైట్ నుండి లెఫ్ట్. ప్రస్తుతం మనం ఇంగ్లీష్ ఏ విధంగా రాస్తాం, లెఫ్ట్ నుండి స్టార్ట్ అయ్యి రైట్కి రాస్తాం, రైట్. అండ్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ, దీస్ ఆర్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్. సో డూ రిమెంబర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎయిదర్ రైట్ టు లెఫ్ట్ రాయడం జరుగుతుంది లేదా బోస్ట్రోఫెడన్ స్టైల్ అంటే సర్పెంట్ స్టైల్లో. అంటే ఫస్ట్ లైన్ వచ్చేసి మనకు లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, దెన్ సెకండ్ లైన్ రైట్ టు లెఫ్ట్, దెన్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో ఈ విధంగా సర్పెంట్ స్టైల్లో అంటే ఒక స్నేక్ స్టైల్లో ఉంటుంది బోస్ట్రోఫెడన్ స్టైల్. సో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ ఈ రెండు రకాలుగా ఉంటుంది, మెయిన్లీ రైట్ టు లెఫ్ట్ అండ్ అకేషనల్లీ బోస్ట్రోఫెడన్ స్టైల్ అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క యావరేజ్ లెంత్ చూసినట్లయితే షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ టిపికలీ 3 to 5 సింబల్స్ లాంగ్. ఈ స్క్రిప్ట్ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ట్రై టు రిమెంబర్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. ఇండస్ వ్యాలీకి సంబంధించి కీ ఆర్టిఫాక్ట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇస్ పశుపతి సీల్. దీనిలో ఒక హార్న్ ఫిగర్ ఉంటుంది, పాసిబ్లీ ప్రోటో శివ. అండ్ దెన్ ధోల్వీరా సైన్ బోర్డ్, ఇది ఒక పెద్ద ఇన్స్క్రిప్షన్. దిస్ ఇస్ ఫౌండ్ ఆన్ ఎ సైటడల్ గేట్ అండ్ దీనిలో జిప్సమ్ సింబల్స్ ఉన్నాయి. దెన్ స్టియాటైడ్ సీల్స్. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో వాడిన మోస్ట్ కామన్ మీడియం అండ్ దీన్ని ఎక్కువగా ట్రేడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం యూజ్ చేసి ఉండొచ్చు. వై ఈజ్ ఇట్ అన్డెసిఫర్డ్? ఎందుకు ఇప్పటి వరకు కూడా మనం ఈ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అనేది డీకోడ్ చేయలేకపోయాం, ఎందుకు దీన్ని డెసిఫర్ చేయలేకపోయాం? ఎందుకంటే ఈజిప్షియన్ స్క్రిప్ట్కి రోజెటా స్టోన్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్కి సంబంధించి బైలింగ్వల్ టెక్స్ట్ అనేది లేదు. అండ్ అదేవిధంగా ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా షార్ట్గా ఉన్నాయి. సో దిస్ ఆఫర్స్ లిమిటెడ్ సింటాక్టిక్ ఆర్ గ్రామటికల్ స్ట్రక్చర్. సో చాలా షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఉండడం వల్ల దాని యొక్క గ్రామటికల్ స్ట్రక్చర్ని ఫామ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అండర్లయింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అన్నోన్. థియరీస్ ఇంక్లూడ్ ప్రోటో ద్రావిడియన్, ముండా ఆర్ అ లాస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. సో మనకు జనరల్గా ఉన్న థియరీస్ ఏంటంటే ఇది ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు లేదా ప్రస్తుతం లేకుండా పోయిన ఒక లాస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందింది కూడా అయి ఉండొచ్చు. అండ్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ క్లియర్ కాంటెక్స్చువల్ క్లూస్ డ్యూ టు ఆర్కియలాజికల్ గ్యాప్స్. ఈ రీజన్స్ వల్ల మనం ఇప్పటికీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో యూజ్ చేసిన స్క్రిప్ట్ని డెసిఫర్ చేయలేకపోయాం లేదా డీకోడ్ చేయలేకపోయాం. ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికతకి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, దీనిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే స్క్రిప్ట్ యూజ్డ్ బై ద ఇండస్ పీపుల్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ కన్క్లూజివ్లీ డెసిఫర్డ్.
సో మనకు సింధు నాగరికత సమయంలో అప్పటి పీపుల్ ఏదైతే స్క్రిప్ట్ యూజ్ చేయడం జరిగిందో దాన్ని ఇప్పటికీ కూడా మనం ఫుల్గా డెసిఫర్ లేదా డీకోడ్ చేయలేకపోయాం అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పటికీ కూడా మనం దీన్ని డీకోడ్ చేయలేకపోయాం అండ్ దానికి సంబంధించిన రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసాం, రైట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, సో బిఫోర్ దట్ యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్ సి. Then coming to second statement, most Indus inscriptions are long grammatical text written on palm leaves. So మనకి ఇండస్ వ్యాలీ టైం యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా లాంగ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ గ్రామటికల్ టెక్స్ట్ వీటిని పామ్ లీవ్స్ పైన రాయడం జరిగింది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇవి చాలా షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ గా ఉన్నాయి. అందుకని దీని యొక్క గ్రామటికల్ స్ట్రక్చర్ ని మనం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి డీకోడ్ చేయలేకపోయాం. So here you can eliminate option A and option D. So here obviously the correct answer is option B 1 and 3. So ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ తో రిమైనింగ్ స్టేట్మెంట్స్ చదవకుండానే మనం ఆన్సర్ అనేది మార్క్ చేసే అవకాశం ఉంటుంది, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్. బట్ లెట్స్ హావ్ ఎ లుక్ అట్ స్టేట్మెంట్ 3. The Olvera sign board is one of the largest known inscriptions of Indus script. సో ఇండస్ స్క్రిప్ట్ కి సంబంధించి మనకు దొరికిన లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నోన్ ఇన్స్క్రిప్షన్స్ ద ఆల్వెరా సైన్ బోర్డ్. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సో అందు గురించే మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 1 and 3 ఓన్లీ. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండస్ స్క్రిప్ట్ అనేది ఇప్పటికీ కూడా మనం డెసిఫర్ చేయలేకపోయాం, డీకోడ్ చేయలేకపోయాం. సో అందు గురించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ పిక్టోగ్రాఫిక్ పిక్చర్స్ తో కూడుకున్న ఇన్స్క్రిప్షన్స్, లాంగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ లాంగ్ గ్రామటికల్ టెక్స్ట్ కాదు. సో అందు గురించే మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ద ఆల్వెరా సైన్ బోర్డ్ అనేది ఇండస్ స్క్రిప్ట్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నోన్ ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి AIB yet to decide where AI black box will be decoded. AIB అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క క్రాష్ అనేది జరిగింది. సో దీని తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఇది ఎయిర్ ఇండియా యొక్క ఈ బ్లాక్ బాక్స్ ని ఎక్కడ డీకోడ్ చేయాలి అనేది ఇంకా ఇప్పటికీ డిసైడ్ చేయలేదు. బికాజ్ ఇండియాలో మనకు ఒక డెడికేటెడ్ ల్యాబ్ అనేది లేదు. అండ్ రీసెంట్ గా ఏప్రిల్లోనే AIB అటువంటి ఒక ల్యాబ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆఫ్టర్ కోలికోడ్ క్రాష్ ఇన్ ఆగస్ట్ 2020. అప్పుడు మనం బ్లాక్ బాక్స్ ని US కి పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 క్రాష్ ఏదైతే అహ్మదాబాద్ లో జరిగిందో జూన్ 2025 లో ఈ బ్లాక్ బాక్స్ ని ఎక్కడ డీకోడ్ చేయాలి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో ఇండియా ఏప్రిల్ 2025 లో బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ల్యాబ్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బట్ ఇట్ రిమైన్స్ అన్సర్టైన్ వెదర్ ద డేటా విల్ బి డీకోడెడ్ డొమెస్టికలీ ఆర్ అబ్రాడ్. సో ఇప్పటికీ కూడా ఈ బ్లాక్ బాక్స్ కి సంబంధించిన డేటా అనేది ఇండియాలోనే డీకోడ్ చేస్తారా లేదా అబ్రాడ్ కి పంపిస్తారా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో బ్లాక్ బాక్స్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దీని యొక్క కాంపోనెంట్స్ ఏముంటాయో చూద్దాం. బ్లాక్ బాక్స్ అని అంటాం మనం ఏవియేషన్ లో. సో దానికి సంబంధించి ఇట్ హ్యాస్ 2 క్రిటికల్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ డివైసెస్. అండ్ బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్ లో ఉండదు, ఇట్ ఈస్ అన్ ఆరెంజ్ కలర్, రైట్. రిమెంబర్ దిస్. దీన్ని మనం బ్లాక్ బాక్స్ అంటాము, బట్ ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. దీనిలో మనకి 2 ఇంపార్టెంట్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ డివైసెస్ ఉంటాయి. సో ఆ డివైసెస్ ఏంటంటే ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, రెండోది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఏంటంటే పైలట్ యొక్క కాన్వర్సేషన్స్ అండ్ ఆడియో ఎన్వైరన్మెంట్ వీటిని ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏంటంటే టెక్నికల్ అండ్ ఫ్లైట్ పారామీటర్స్ ని రికార్డ్ చేస్తుంది. సో ఎంత హైట్ లో వెళ్తుంది అండ్ అక్కడ ఉన్న డిఫరెంట్ అదర్ ఫీచర్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ రికార్డ్ చేస్తుంటుంది. అండ్ రీసెంట్ గా జరిగిన అహ్మదాబాద్ క్రాష్ లో
Two sets of these devices were recovered on June 13th and June 16th due to redundancy based installations. Let's have a look at India's investigative infrastructure. Aircraft Accident Investigation Bureau దీన్ని 2010లో మంగళూరు క్రాష్ జరిగిన తర్వాత 2012లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఇది ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ రూల్స్ 2017 కింద ఫంక్షన్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ గవర్న్డ్ బై ద భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. సో ఇది ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ కమింగ్ టు ద న్యూ డీకోడింగ్ ల్యాబ్, దీన్ని ఏప్రిల్ 2025లోనే రీసెంట్గానే మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్ ఏఐబి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. అండ్ దీన్ని 9 crore రూపీస్ స్పెండ్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఆపరేషనల్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకు రీసెంట్గా జరిగిన క్రాష్ ఇన్వెస్టిగేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తారా లేదా అనే క్లారిటీ ప్రస్తుతం ఇంకా మనకు లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఎఫ్డిఐస్ లెడ్ 1.8% ఇన్ 2024, షేర్ ఇన్ క్యాపిటల్ ఫార్మేషన్ డిక్లైనింగ్. సో అసలు ఎఫ్డిఐ అంటే ఏంటో చూద్దాం. సో బిఫోర్ దాట్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్గా రిలీజ్ అయిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 ఏదైతే ఉందో ఇది 2024 ఇయర్కి గాను ఇండియాలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ తగ్గినట్లుగా చెప్తుంది. సో దిస్ ఇండికేట్స్ రెడ్యూస్డ్ రోల్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ ఓవరాల్ జీడిపి కాంట్రిబ్యూషన్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ యుఎన్ రిపోర్ట్ 2025 ప్రకారం ఇండియాలో ఎఫ్డిఐ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 2024 ఇయర్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి $27.6 billion ఉన్నాయి. అండ్ 2023తో కంపేర్ చేసుకున్నప్పుడు 1.8% యాన్యువల్ డిక్లైన్ అనేది మనం చూడొచ్చు. అండ్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో ఎఫ్డిఐ యొక్క షేర్ చూసినట్లయితే 2024లో ఇది 2.3%గా ఉంది. అండ్ 2020లో ఇది 8.8%గా ఉండింది. సో యూ కెన్ సీ ద డిక్లైన్ ఓవర్ హియర్. ఇది ఎంత తగ్గింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ 4 yearsలో 8.8% నుండి 2.3%కి ఇది పడిపోయింది. దెన్ ఎఫ్డిఐ స్టాక్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 2024లో ఇది 14%గా ఉండింది. అండ్ 2020లో చూసినట్లయితే ఇది 17.9% ఉంది. సో ఇక్కడ కూడా మనం డిక్లైన్ అనేది చూడొచ్చు. సో డూ రిమెంబర్ దీస్ ట్రెండ్స్. సో ఇండియాలో ఎఫ్డిఐ ట్రెండ్స్ ఏ విధంగా ఉందనేది గుర్తుపెట్టుకోండి. సో దాట్ ఎకానమీకి సంబంధించి ఎస్పెషలీ ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ రాసేటప్పుడు యూ కెన్ యూస్ దిస్ డేటా. అసలు ఈ ఎఫ్డిఐ అంటే ఏంటో చూద్దాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండియాకి బయట ఉండే ఒక పర్సన్ లేదా ఒక ఎంటిటీ ఒక ఇండియన్ కంపెనీలో క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఎఫ్డిఐ అంటాం. సో స్పెసిఫికలీ ఇట్ ఇన్వాల్వ్స్ investment through capital instruments like equity shares, fully convertible debentures and preference shares, and it is an either an unlisted Indian company or at least 10% of post issue paid up equity capital on a fully diluted basis in a listed Indian company. So ఇది unlisted కంపెనీలో అయ్యుండొచ్చు లేదా లిస్టెడ్ ఇండియన్ కంపెనీలో అయ్యుండొచ్చు. అండ్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీలో అయినట్లయితే ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 10% ఆఫ్ పోస్ట్ ఇష్యూ పేడ్ అప్ ఎక్విటీ క్యాపిటల్. అండ్ ఎఫ్డిఐ అనేది జనరల్గా లాంగ్ టర్మ్లో ఉంటుంది అండ్ ఇది ఒక నాన్ డెట్ క్యాపిటల్ ఫ్లో. సో ఇట్ రిఫ్లెక్ట్స్ అన్ ఎండ్యూరింగ్ ఇంట్రెస్ట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్వెస్టీ ఎంటర్ప్రైజ్. ఇండియాలో ఎఫ్డిఐ రూట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మన ఎఫ్డిఐ స్కీమ్ ప్రకారం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 routes ద్వారా చేయొచ్చు. ఒకటి ఆటోమేటిక్ రూట్, రెండవది అప్రూవల్ రూట్. ఆటోమేటిక్ రూట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ముందుగా అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇన్వెస్టర్ ఏంటంటే కేవలం ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కేవలం ఆర్బీఐకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ రూట్. దీని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, బయోటెక్నాలజీ దట్ ఈస్ ఎస్పెషలీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, అండ్ గవర్నమెంట్ అప్రూవల్ రూట్. దీనిలో భాగంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ముందే ఆ పర్టికులర్ రెలెవెంట్ మినిస్ట్రీ లేదా డిపార్ట్మెంట్ నుండి ముందుగానే ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందు గురించే దీన్ని మనం అప్రూవల్ రూట్ అంటాం. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే బ్యాంకింగ్ ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్, బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ సర్వీసెస్. సో ఎఫ్డిఐకి సంబంధించి 2 రూట్స్ ఉంటాయి ఇండియాలో, ఆటోమేటిక్ రూట్ అండ్
approval route. So do remember this. ఇండియాలో ఎఫ్టీఐకి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఉందో చూద్దాం. ఇండియాలో ఎఫ్టీఐ అనేది కొన్ని లీగల్ అండ్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా గవర్న్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇస్ ఎఫ్డిఐ పాలసీ 2020. దీన్ని డిపిఐఐటి ఇష్యూ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, that is non-debt instrument rules 2019 under foreign exchange management FEMA Act 1999. And regulatory authorities చూసినట్లయితే DPIIT and RBI. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అండ్ RBI ఈజ్ ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ DPIIT ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. అండ్ ఇది ఎఫ్డిఐ పాలసీ యొక్క ఫార్ములేషన్ అండ్ కోఆర్డినేషన్కి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీగా ఉంది. దెన్ కమింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకున్న ఫెమా రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయడంలో ఆర్బీఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో టు మేనేజ్ పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాంప్లయన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, రాజ్నాథ్ సింగ్ టు పార్టిసిపేట్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ చైనా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చైనాలోని కింగ్డూకి ట్రావెల్ చేయబోతున్నారు ఫ్రమ్ June 25 to 27, 2025. సో అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ 2020 గాల్వన్ క్లాష్ అండ్ ఆపరేషన్ సింధూర్ రీసెంట్గా జరిగింది. వీటి తర్వాత చైనాకి జరుగుతున్న ఫస్ట్ విజిట్ ఇది రిగార్డింగ్ our defense minister, and this visit comes amid ongoing efforts at India-China normalization, including resumption of pilgrimage to Kailash Manasarovar and discussions on bilateral trade and travel ties. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకు ఈ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOతో ఇండియా యొక్క అసోసియేషన్ చూసినట్లయితే 2005 ఇయర్లో ఇండియా SCOలో ఒక అబ్జర్వర్ స్టేట్గా జాయిన్ అయింది. అండ్ 2017లో పాకిస్తాన్తో కలిసి మనం ఒక ఫుల్ మెంబర్గా జాయిన్ అయ్యాం SCOలో. సో అదే ఇయర్ పాకిస్తాన్ కూడా ఫుల్ మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. డూ రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని మెంబర్ కంట్రీస్ని. సో ట్రై టు రిమెంబర్ దీస్ మెంబర్ కంట్రీస్. మనకి ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అండ్ రీజనల్ గ్రూపింగ్స్కి సంబంధించి ఏదైనా లైక్ RCEP, ఆసియాన్ కంట్రీస్, సో ఈ విధంగా మెంబర్ కంట్రీస్ పైన కూడా చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ మనం చూసినట్లయితే, సో హియర్ వీ హ్యావ్ రష్యా. సో దిస్ ఇస్ రష్యా. దెన్ వీ హ్యావ్ కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా అండ్ మంగోలియా. సో ఇవన్నీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నాయి. సో డూ రిమెంబర్ దీస్ మెంబర్ కంట్రీస్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOకి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీన్ని 2001లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చైనాలోని బీజింగ్లో ఉన్నాయి. అండ్ దీని యొక్క మెంబర్ కంట్రీస్ ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ ఇరాన్. Then coming to the key mechanism, RATS, that is Regional Anti-Terrorist Structure. So this is important, remember this. And then your focus areas, security, counter-terrorism, defense and regional cooperation. ఇవి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫోకస్ ఏరియాస్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అండ్ మెంబర్ కంట్రీస్, అండ్ ఎస్పెషలీ ఇండియాకి సంబంధించి ఇండియా ఎప్పుడు దీనిలో జాయిన్ అయింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇండియా 2005లో SCOలో ఒక అబ్జర్వర్ స్టేట్గా జాయిన్ అయింది. అండ్ 2017లో మనం SCOలో ఫుల్ మెంబర్గా మారాం. మనతో పాటు పాకిస్తాన్ కూడా ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది 2017లోనే. సో ట్రై టు రిమెంబర్ దీస్ డీటెయిల్స్. అంటే మనకి ఇటువంటి ఆర్గనైజేషన్స్లో ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు, తర్వాత జాయిన్ అయింది ఎవరు, అండ్ ఇండియా ఉందా లేదా, ఉంటే ఎప్పుడు జాయిన్ అయింది, ఇటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై ట్రై టు రిమెంబర్ దీస్. ఈ ఇయర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, వై ఇండియా షుడ్ అడ్రస్ ఇట్స్ ప్రొపల్షన్ గ్యాప్. సో ఇండియా ఇంపోర్టెడ్ ఇంజిన్స్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది.
సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్స్ డీటెయిల్స్. ఇండియాస్ ఆన్గోయింగ్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ జెట్ ఎంజిన్స్. సో ఇండియా జెట్ ఎంజిన్స్ కోసం ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవడం జరుగుతుంది. సో ఇండియాలో మనకు తేజస్ వంటి ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డెవలప్ చేసాం అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. బట్ ఇప్పటికీ కూడా మనం ఫారిన్ మేడ్ జెట్ ఇంజిన్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, ఎస్పెషలీ ఫర్ ఫైటర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, అన్మాన్డ్ ఏరియన్ వెహికల్స్, దట్ ఈస్ యుఏవీస్ అండ్ నేవల్ ప్లాట్ఫామ్స్. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు GE F404 ఎంజిన్స్ ఏవైతే ఉన్నాయో తేజస్ మార్క్ 1A కోసం, వీటి యొక్క డెలివరీలో 13 month డిలే అనేది మనం చూసాం. ఇది ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. అండ్ ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ ఫైటర్ ఇస్ HF-24 Marut. Do you remember this? This is of 1950s. So it failed to reach full potential due to the absence of a powerful indigenous engine. సో దీని యొక్క ఫుల్ పొటెన్షియల్ అనేది రీచ్ అవ్వలేకపోయింది. దాని వెనుక రీజన్ ఏంటంటే ఒక పవర్ఫుల్ ఇండిజినస్ ఇంజిన్ అనేది లేకపోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. దెన్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇండిజినస్ ఇంజిన్ డెవలప్మెంట్. మన కంట్రీలోనే ఇండిజినస్ గా ఇంజిన్ డెవలప్మెంట్ కోసం మనం ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టామంటే, ఫస్ట్ ఇస్ కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్, DRDO GTRE. ఇది ఇప్పటికీ కూడా ఇట్ హాస్ నాట్ ఎట్ మెట్ ఫైటర్ జెట్ రిక్వైర్మెంట్స్. అండ్ ఇండియా GE USA తో ఒక డీల్ కూడా సైన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ టు మ్యానుఫ్యాక్చర్ F414 engines డొమెస్టికలీ ఫర్ తేజస్ మార్క్ 2 అండ్ AMCA. అండ్ ఫ్రాన్స్ లోని సఫ్రాన్ తో కూడా టాక్స్ జరుగుతున్నాయి ఫర్ కో డెవలప్మెంట్ ఆఫ్ అ నెక్స్ట్ జనరేషన్ ఎంజిన్. అండ్ ఇండిజినస్ ఇంజిన్ డెవలప్మెంట్, దీనికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇస్ హై టెంపరేచర్ అలాయ్స్ అండ్ దెన్ సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్స్, అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీస్. సో ఇవన్నీ ఇండియాలో ఇండిజినస్ గా ఇంజిన్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకుంటున్న వేరియస్ ఎఫర్ట్స్. దెన్ వై బ్రిడ్జింగ్ ద ప్రొపల్షన్ గ్యాప్ ఇస్ క్రూషియల్. సో ఈ ప్రొపల్షన్ గ్యాప్ ని మనం తగ్గించడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, దీనివల్ల మనం స్ట్రాటజిక్ అటానమీని ఎన్షూర్ చేయొచ్చు. అదేవిధంగా ఫారిన్ సప్లై డిస్ట్రప్షన్స్ యొక్క రిస్క్ ని కూడా మనం తగ్గించవచ్చు. సో ఇంతకుముందు మనం చూసాం 13 month డిలే జరిగింది అని చెప్పి. సో అటువంటి డిలేస్ ఆర్ డిస్ట్రప్షన్స్ ఉన్నప్పటికీ కూడా అటువంటి రిస్క్స్ అనేవి మనం తగ్గించవచ్చు. ఎందుకంటే మన దగ్గరే మన కంట్రీలో ఇండిజినస్ గా మనం ఈ ఎంజిన్స్ ని డెవలప్ చేసినట్లయితే ఫారిన్ కంట్రీస్ పైన మన యొక్క డిపెండెన్స్ అనేది ఆబ్వియస్లీ తగ్గించుకోవచ్చు. దెన్ ఇట్ బూస్ట్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ డిఫెన్స్ అండర్ ఆత్మ నిర్భర్ భారత్. సో మనకున్న ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ ప్రకారం డిఫెన్స్ సెక్టర్ లో ఇండియా సెల్ఫ్ రిలయన్స్ ని అచీవ్ చేయొచ్చు. అంటే వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవ్వకుండా మనమే సెల్ఫ్ సఫిషియెంట్ గా, సెల్ఫ్ రిలయంట్ గా ఉండొచ్చు. ఇండియాలోనే మనకు కావాల్సిన ఈ ఎక్విప్మెంట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. దెన్ ఇట్ స్ట్రెంథన్స్ క్యాపబిలిటీ ఫర్ ఎక్స్పోర్ట్స్, ఇంప్రూవ్స్ మిలిటరీ ప్రిపేర్నెస్ అండ్ సపోర్ట్స్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047. సో మనం 2047 ఇయర్ వరకు వికసిత్ భారత్ అనే టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ విజన్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ గ్లోబలీ మనకు కేవలం USA, రష్యా, UK, ఫ్రాన్స్ అండ్ చైనా, ఈ కంట్రీస్ లో మాత్రమే ఫుల్ ఎంజిన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ అనేది ఉంది. సో గ్లోబల్ గా మనం మొత్తం ఎంటైర్ వరల్డ్ లో చూసినట్లయితే కేవలం ఈ 5 కంట్రీస్ లో మాత్రమే ఫుల్ ఎంజిన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ అనేది ఉంది. సో అందు గురించే ఈ ప్రొపల్షన్ గ్యాప్ అనేది తగ్గించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, ఇన్ UK visit, Goyal says India seeking trade agreements with rich democratic countries. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, లండన్ లో ఇండియా గ్లోబల్ ఫోరం 2025 జరుగుతుంది. సో ఆ సందర్భంగా మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఏమన్నారంటే, ఇండియా ఎస్పెషలీ ఎకనామికలీ అడ్వాన్స్డ్ అండ్ డెమోక్రటిక్ నేషన్స్ తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడాన్ని ప్రయారిటైజ్ చేస్తుంది అని చెప్పారు. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దెన్ కమింగ్ టు టార్గెటెడ్ ట్రేడ్ పార్ట్నర్స్, ఇండియా ఎటువంటి కంట్రీస్ తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చూస్తుంది అంటే, లైక్ యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, పెరు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA కంట్రీస్. ఈ కంట్రీస్ తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేయడానికి ఇండియా చూస్తుంది. సో దీస్ ఆర్ ద టార్గెటెడ్ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దీస్ కంట్రీస్. అండ్ ఈ ఆర్టికల్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే RCEP, దట్ ఈస్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆర్ FTI
ఇట్ ఈస్ బిట్వీన్ 10 ఆసియాన్ కంట్రీస్. సో ఈ ఆసియాన్ మెంబర్ కంట్రీస్ ఏమున్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి గ్రూపింగ్స్ లోని మెంబర్స్ పైన కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో యూ హ్యావ్ టు మెమరైజ్ ద మెంబర్స్ ఆఫ్ దీస్ అసోసియేషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ మనకున్న 10 ఆసియాన్ కంట్రీస్ చూసినట్లయితే బ్రూనీ, కంబోడియా, ఇండోనేషియా, లేఓస్, మలేషియా, మయన్మార్, ది ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. సో ఈ 10 ఆసియాన్ కంట్రీస్ మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఈ ఆర్సీఈపీ ఆర్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అండ్ దీంతో పాటుగా ఈ 10 ఆసియాన్ కంట్రీస్ తో పాటుగా మనకు 5 ఇంపార్టెంట్ ఎఫ్టీఏ పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి. సో పార్ట్నర్ కంట్రీస్ ఏంటంటే చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఒక కాంప్రహెన్సివ్ అండ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేయడం, ఎస్పెషలీ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. అండ్ ఈ రీజన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఎటువంటి అడ్డంకులు లేకుండా సీమ్లెస్ మూవ్మెంట్ అనేది జరిగే విధంగా చూసుకోవడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇది మల్టిపుల్ సెక్టర్స్ ని కవర్ చేస్తుంది. లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించిన ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ, దెన్ డిస్ప్యూట్ సెటిల్మెంట్, ఈ కామర్స్, ఎస్ఎంఈ కోఆపరేషన్, ఎకనామిక్ కొలాబరేషన్, ఇటువంటి మల్టిపుల్ సెక్టర్స్ ఇది కవర్ చేస్తుంది. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టారిఫ్స్ ని తగ్గించడం, మార్కెట్ యాక్సెస్ ని పెంచడం, అదేవిధంగా రీజనల్ ట్రేడ్ ఇంటిగ్రేషన్ ని కూడా ఇంక్రీజ్ చేయడం దీని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అండ్ ఇటువంటి రీజనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఇండియా దానిలో భాగంగా ఉందా లేదా అనే పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఆర్సీఈపీకి సంబంధించి ఇండియా యొక్క పొజిషన్ చూసినట్లయితే నవంబర్ 2019లో ఇండియా ఆప్టెడ్ అవుట్ ఆఫ్ ఆర్సీఈపీ. అంటే నవంబర్ 2019లో ఇండియా ఆర్సీఈపీ నుండి బయటికి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన రీజన్స్ ఏంటంటే వీ హ్యావ్ కన్సర్న్స్ ఓవర్ రైజింగ్ ట్రేడ్ డెఫిసిట్. సో ఆ కంట్రీస్ తో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషలీ విత్ చైనా. అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే మన కంట్రీలోని ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ కి సంబంధించి ఇన్అడిక్వేట్ సేఫ్ గార్డ్స్, అంటే మనకి సరిపడా మనకు కావాల్సినటువంటి సేఫ్ గార్డ్స్ అనేవి లేవు. అండ్ అదేవిధంగా క్రెడిబుల్ అష్యూరెన్సెస్ లేవు ఆన్ మార్కెట్ యాక్సెస్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఈ రీజన్స్ అండ్ ఇటువంటి కన్సర్న్స్ ఉండడం వలన నవంబర్ 2019లో ఇండియా ఆర్సీఈపీ నుండి బయటికి రావడం జరిగింది. సో డూ రిమెంబర్ దిస్. ఏ ఇయర్ లో ఇండియా బయటికి రావడం జరిగింది ఆర్సీఈపీ నుండి, అదేవిధంగా ఎటువంటి రీజన్స్ ఉండడం వలన మనం బయటికి రావడం జరిగింది. సో ట్రై టు రిమెంబర్ దీస్. Here we have an important announcement, AnthroMap, that is Master Anthro through PYQs. So this is a course by Sairam sir. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ యొక్క సిలబస్ మొత్తం కూడా పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్ తో రివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ అడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. అండ్ సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఎవాల్యుయేషన్. అదేవిధంగా ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ ఉంటాయి. అండ్ యూల్ ఆల్సో హ్యావ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్. సో ప్లీజ్ డూ ఎన్రోల్ నౌ. Here we have one more course, GS3 Trinetra, See Beyond, Write Beyond and Rank Beyond. And be mains ready for UPSC 2025 and 26. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనకు GS పేపర్ 3 యొక్క సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ ద్వారా ఈ సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, అండ్ స్టాటిక్ ఇంటిగ్రేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 PYQs వీటికి సంబంధించి మోడల్ ఆన్సర్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అ ఫైనల్ మాక్ టెస్ట్ విత్ రివార్డ్స్ లైక్ when 1 year subscription of The Hindu or Indian Express and many more. So this course is by Venkat sir and Vaishnavi ma'am. So please do enroll now. That is all about the important articles of today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content regarding UPSC. Thank you so much for watching this session. Bye bye.